హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిట్టి వ్లాగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మరొక సరికొత్త వ్లాగ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇది ఎక్కడ అని చూస్తున్నారా? సో ఫుల్ డీటెయిల్స్ అయితే మీకోసం చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకెవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తే ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ అయితే మన ఛానల్ పెట్టడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు విక్టరీ బజార్ అనేది మన ఒక షాపింగ్ మాల్కి అయితే ఇక్కడ రావడం జరిగింది. సో ముందుగా అయితే వాళ్ళు వీడియోకి అవైలబుల్ లేదని చెప్పారు, బట్ కొంచెం తీయడం అయితే జరిగింది. సో లోపలికి అయితే వచ్చేసా. సో ఓవరాల్గా ఇక్కడైతే మొత్తం A to Z అన్ని ఐటమ్స్ కూడా అక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. అలానే చాలా చక్కగా ఉన్నాయి. మా బుడ్డోడు, అలాగే మా ఫ్యామిలీ, మా అక్క, మా మిస్సెస్, సో అందరం కూడా ముగ్గురం అలా ఇదివరకు చెప్పారు బాగుంటుందని చెప్పడంతో మాల్కి అయితే రావడం జరిగింది. సో ఇక్కడైతే ఓవరాల్గా అన్ని ఐటమ్స్, అలాగే స్టోర్ కూడా చాలా చక్కగా ఉంది ఫ్రెండ్స్. ఇదైతే మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే మనకి నర్సన్నపేట ఫ్రెండ్స్. సో నర్సన్నపేటలో అయితే మనకి హైవే దగ్గరలో ఉంటుంది. సో ఫుల్ లొకేషన్ కూడా మీకు చెప్తా. సో మేమైతే లోపలికి వచ్చేసి ఇక్కడైతే మనకి అక్కడ ఉన్న సేల్స్ మెన్స్ కూడా వీడియోస్ అయితే తీయొద్దని చెప్పడంతో కాస్త కొంచెం అయితే వాళ్ళకి చూడకుండా తీయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఓవరాల్ అయితే ఇక్కడ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అలానే ఐటమ్స్ అలాగే ఇక్కడైతే 50-50 మీకు చూపిస్తున్నాను కదా, డ్రింక్స్ అన్నీ కూడా 50 ఆఫర్లు ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే 100 రూపాయలది 50 రూపాయలకి డ్రింక్. అలానే గెట్ 1 బై 1 కూడా బిస్కెట్స్ ప్యాకెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, ఇవి తీసుకున్నాం. అలాగే సోప్స్, ఇంకా ఓవరాల్గా హౌస్ సంబంధించిన ప్రోడక్ట్స్, అలాగే చూడండి హార్లిక్స్, అలాగే సోప్స్ ఒక సైడ్. ఓవరాల్గా అన్ని చక్కగా అయితే మనకి ఇందులో ఉన్నాయి. అలాగే మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్. సో లోపల ఫుల్ ఏసీ. మేమైతే బయట 40 degrees ఎండలో ఉండి బాగా లోపల వెళ్ళైతే ఒక అరగంట వరకు కూడా కొనడానికంటే ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేసాం, ఎందుకంటే బయట అంత ఎండ ఉండేది. ఎగ్జాక్ట్ మేము 11 ఆ టైంలో వెళ్ళాం. ఫుల్ ఎండతో వెళ్ళాం. లోపలికి అయితే ఒకసారి వెళ్ళగానే చాలా చల్లగా హాయిగా అనిపించింది. సో మా బుడ్డోడు అయితే ఇంకా ఆడుతూ తీసుకెళ్తున్నాడు నాకు. సో ఓవరాల్గా ఒక 3 minutes వరకు అయితే వీడియో అయితే తీయడం జరిగింది వాళ్ళకి తెలియకుండానే. సో ఇదైతే మనకి నర్సన్నపేట ఓల్డ్ బస్ స్టాప్ ఉంది కదా, ఆ హైవే దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇది కనిపిస్తుంది విక్టరీ బజార్ అని. మనకి లాస్ట్లో మీకు చూపిస్తా. మొదట్లో చూపించా కదా, మనకి నర్సన్నపేట స్టార్టింగ్ నుంచి వస్తే మనకి పోలాకి రోడ్ సైడ్లో ఉంటుంది. ఇంకా హైవే నుంచి వస్తే ఇంకా దగ్గరలో ఉంటుంది. ఇదే మనకి స్టార్టింగ్. ఇది లాస్ట్లో బయటకు వచ్చాకైతే నేను ఇది తీసుకోవడం జరిగింది. లోపలైతే ఎక్కువగా వీడియోకి మాకు ఛాన్స్ ఇవ్వలేదు.